అందరికీ ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దేవుని సువార్త నిమిత్తమై పాంప్లెట్లు ప్రింటింగ్ చేయడం జరిగింది. నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన, దేవుని సువార్త పాంప్లెట్లు ప్రింటింగ్ చేయించి ప్రతి ఒక్కరికి పంచిపెట్టాలని నాకు ఆలోచన. దేవుడు ఈ కోరికని ఈరోజు నెరవేర్చాడు. ఎందుకంటే మనం దేవుడి గురించి, ఈ సృష్టికర్త అయిన దేవుడి గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడని, సజీవుడని, సృష్టిని సృష్టించిన దేవుడని అందరూ తెలుసుకోవాలి. అలాగే ప్రతి క్రైస్తవుడికి ఒక బాధ్యతను దేవుడిచ్చాడు. అదే సువార్త. ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో మనం నమ్ముకున్న దేవుని గురించి ఎదుటివారికి తెలియపరచాలి. నీ స్నేహితులుగా కానీ, బంధువులుగా కానీ, ఎవరికైనా సరే దేవుడి గురించి తెలియపరచాలి. మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ఆరాధన చేయడమే కాదు, మనం నమ్ముకున్న దేవుడు సజీవుడని, సర్వశక్తిమంతుడని, పరిశుద్ధుడని ప్రతి ఒక్కరికి మనం తెలియజేయాలి. అది దేవుడు మనకి ఇచ్చిన ఒక బాధ్యత. ఎందుకంటే మనం రాకడ దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు ఆదివారం చర్చికి వెళ్ళడమే కాకుండా మీ స్నేహితులకి, బంధువులకి దేవుడి గురించి తెలియపరచండి. అలాగే నా సువార్త పాంప్లెట్ పరిచయను రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో సువార్త పాంప్లెట్లు ప్రింటింగ్ చేయించి పంచిపెట్టగా దేవుడు కృపను అనుగ్రహించాలని మీరందరూ మీ ప్రార్థనలో, మీ ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నాను. ఆమేన్.